టాలెంట్ ని ఆపర్చునిటీ మీట్ అయితే ఎలా ఉంటది? ముకుల్ చౌదరిలా ఉంటది. చాలా రోజుల తర్వాత ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనే పేరుకి న్యాయం జరిగినట్టు అనిపించింది నాకు ముకుల్ చౌదరి నాక్ చూసిన తర్వాత. ఎస్, రోజుకో కొత్త స్టార్ పుడుతున్నాడు ఐపీఎల్ లో. లాస్ట్ సీజన్ లో వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే, ప్రియాంశారి అయితే ఈ సీజన్ లో ముకుల్ చౌదరి జస్ట్ 27 బాల్స్ లో ఇంపాసిబుల్ విన్ ని పాసిబుల్ చేసి చూపించాడు. కేకేఆర్ ని వాళ్ళ హోమ్ గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్ లో ఓడించడంలో ఎల్ఎస్జికి ముకుల్ చౌదరి కీ రోల్ ప్లే చేశాడు. అది కూడా నార్మల్ గా కాదు. ఏడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పురాన్, రిషబ్ పంత్, ఆఖరికి ఆయుష్ బదోని లాంటి పవర్ హిట్టర్లు అవుట్ అయిన తర్వాత కూడా ముకుల్ చౌదరి నేనున్నానట్టు సింగిల్ హ్యాండెడ్ గా మ్యాచ్ ని గెలిపించాడు. హైలైట్ విషయం ఏంటంటే కేకేఆర్ బ్యాటర్స్ అందరూ కలిసి 7 సిక్సెస్ కొడితే ముకుల్ చౌదరి ఒక్కడే 7 సిక్సెస్ హిట్ చేశాడు. ఇంతకంటే ఏం చెప్పాలి ముకుల్ చౌదరి టాలెంట్ గురించి? ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. సో లేట్ ఎందుకు, ఎవరి ముకుల్ చౌదరి, ఎవరి రైజింగ్ స్టార్, ఎక్కడి నుంచి వచ్చాడు, తన కెరియర్ స్టార్ట్స్ ఏంటి, ఎల్ఎస్జికి ఎలా పిక్ అయ్యాడు అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేస్తుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. 21 years ఆఫ్ ముకుల్ చౌదరి రాజస్థాన్ లోని జున్జున్ అనే గ్రామంలో పుట్టాడు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ముకుల్ చౌదరి పుట్టక ముందే తను క్రికెటర్ అవ్వాలని వాళ్ళ నాన్నగారు రాసి పెట్టుకున్నారట. ఎస్, మేబీ ఇది వినడానికి కాస్త విచిత్రంగా ఉండొచ్చు, కానీ ఇది నిజమే. దిలీప్ కుమార్ చౌదరి అంటే ముకుల్ చౌదరి వాళ్ళ ఫాదర్ తనకి పెళ్ళవ్వక ముందే నాకు కొడుకు పుడితే అతన్ని ఖచ్చితంగా క్రికెటర్ని చేసి టీమిండియాకి ఆడేటట్టు చెయ్యాలని డ్రీమ్ చేశారట. సో అనుకున్నట్టుగానే ముకుల్ చౌదరి పుట్టాడు. అనుకున్నట్టుగానే క్రికెట్ ట్రైనింగ్ ఇప్పించి మంచి క్రికెటర్ గా టర్న్ చేశారు. అయితే ఇదేమీ సాఫీగా అయిపోలేదు. ముకుల్ చౌదరికి 12 years వచ్చే వరకు వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ అంత మంచిగా లేదు. కానీ రూపాయి దాచిపెట్టి వాళ్ళ నాన్నగారు ముకుల్ చౌదరికి 12 to 13 years వచ్చాక తనని ఫస్ట్ టైం క్రికెట్ అకాడమీకి ట్రైనింగ్ కోసం తీసుకెళ్లారట. అక్కడి నుంచే మొదలైంది అసలు స్టోరీ మొత్తం. వాళ్ళ మదర్, సిస్టర్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ముకుల్ చౌదరి కోసం రాజస్థాన్ నుంచి జైపూర్కి వచ్చేసారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ముకుల్ చౌదరి తన కెరియర్ ని మీడియం ఫాస్ట్ పేసర్ గా స్టార్ట్ చేశాడు. కానీ అనుకోకుండా వాళ్ళ అకాడమీలో వికెట్ కీపర్ లేడు. దాంతో కోచ్ సలహా మేరకు వికెట్ కీపింగ్ గ్లౌస్ తీసుకున్నాడు. అక్కడి నుంచి బౌలర్ కాస్త స్పెషలిస్ట్ వికెట్ కీపర్ బ్యాటర్ గా ముకుల్ చౌదరి మారాడు. అక్కడి నుంచి ముకుల్ చౌదరి తన ప్రొఫెషనల్ క్రికెట్ కెరియర్ స్టార్ట్ చేయడానికి కొంత స్ట్రగులే ఉంది. అయితే ఫస్ట్ టైం యూపీ తరపున అండర్-19 మ్యాచెస్ ఆడాడు. ఆ మ్యాచెస్ తర్వాత 2023లో రంజీ ట్రోఫీలో రాజస్థాన్ తరపున ప్రొఫెషనల్ క్రికెట్ లోకి ముకుల్ చౌదరి అడుగు పెట్టాడు. తో పాటు అండర్-23 వన్డే టోర్నమెంట్ లో కూడా రాజస్థాన్ రాయల్స్ తరపున అద్భుతమైన పర్ఫామ్ చేశాడు. అయితే ముకుల్ చౌదరి మరి ట్రైనర్స్ కళ్ళలో ఎప్పుడు పడ్డాడంటే ఎస్మాట్ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడే. ముకుల్ చౌదరి సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ముంబై మీద 28 balls లో 54 కొట్టి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. ఆ రోజే ముకుల్ చౌదరి మీద అందరి కళ్ళు పడ్డాయి. అక్కడి నుంచి ఆక్షన్ లోకి వచ్చాడు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? ముకుల్ చౌదరిని పట్టుకొచ్చింది ఇంకెవరో కాదు, ముంబై ఇండియన్స్ స్కౌటింగ్ టీమే. అసలు ముంబై ఇండియన్స్ స్కౌటింగ్ టీమ్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఏమన్నానా, ఒక బూమ్రా, ఒక హార్దిక్ పాండ్యా, ఇప్పుడు ముకుల్ చౌదరి, ఇలాంటి ప్లేయర్స్ ని ముంబై ఇండియన్స్ స్కౌటింగ్ టీమ్ ప్రతి ఇయర్ తీసుకొస్తూనే ఉంటుంది. 100% న్యాయం చేశాడు ముకుల్ చౌదరి. అలా ఐపీఎల్ 2026 ఆప్షన్ లోకి వెళ్ళక ముందు ముంబై ఇండియన్స్ స్కౌటింగ్ టీమ్ ముకుల్ చౌదరిని ట్రయల్స్ కి పిలిచింది. ఆ ట్రయల్స్ లో కూడా ముకుల్ చౌదరి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు. దాంతో ఆప్షన్ లో ముకుల్ చౌదరిని సొంతం చేసుకుందామని ముంబై ఇండియన్స్ ఎంతో ఆశపడింది. ఆప్షన్ లో 30 లక్షల బేస్ ప్రైజ్ తో వచ్చిన ముకుల్ చౌదరి కోసం ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, లక్నో చాలా పోటీ పడ్డారు. అయితే ఎల్ఎస్జి మాత్రం చాలా తెలివిగా 2.60 CR కి ముకుల్ చౌదరిని సొంతం చేసుకొని జాక్ పాట్ కొట్టేసింది. దానికి ముకుల్ చౌదరి రూపంలో ఎల్ఎస్జికే కాదు ఫ్యూచర్ ఇండియాకి కూడా ఒక మంచి స్టార్ దొరికినట్టే అయింది.
చూడాల్సిందే రాను రాను ముకుల్ చౌదరి ఎలాంటి పర్ఫార్మెన్స్ తో ఎప్పుడు టీమిండియాలోకి వెళ్తాడో. ఇంతకీ ప్రెసెంట్ ఐపీఎల్ లో ఆడుతున్న యంగ్స్టర్స్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే, ప్రియాంశార్య, ఇంకా ముకుల్ చౌదరి? కమెంట్స్ లో చెప్పేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ వీడియోస్ కోసం మన ఎంపీటీ క్రికెట్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.